మేడం నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్. మన కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్కి దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ తీసుకొని రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మంచి మెజర్మెంట్తో ఉంటుంది. 18x61 సైజులో ఈ యొక్క హౌస్ని నిర్మించడం జరిగింది. దానికి తోడు కింద ఒకటి పైన ఒకటి 2 పోర్షన్లుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి. పైన స్లాబ్ మాత్రమే వేసి ఉన్నారు. కింద ఈ యొక్క సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంటుంది. కింద బయట కొంచెం దాన్ని కూడా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు కొంచెం వరండా స్పేస్ లాగా మాట్లాడడానికి కూర్చోవడానికి అనుగుణంగా దీన్ని డిజైన్ చేసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న షాపు కూడా ఉంటుందండి. ఏదైనా కమర్షియల్ థింకింగ్ చేసే వాళ్ళకు అనుగుణమైన హోమ్. అండ్ దానికి తోడు దీనికి 3 రోడ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్, ఎలివేషన్ అంతా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. నార్త్ ఫేస్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది. 2 సైడ్లు మంచి పెద్ద రోడ్లే ఉన్నాయి. బ్యాక్ సైడ్ రోడ్డు ఇంకా ఫామ్ అవ్వలేదు. అది వచ్చేసి ఇది లొకేషన్ వచ్చేసి ఎక్కడ వస్తుందంటే మన కర్నూలు రాంప్రియ నగర్ అని చెప్పి అంటారు. ఈ మన శకుంతల నుంచి అయినా వెళ్ళిపోవచ్చు 4th క్లాస్ ఎంప్లాయీస్ నుంచి. అలా కాకుండా జవహరాపురం రోడ్డు మన నంద్యాల చెక్ పోస్ట్ నుంచి అయినా లక్ష్మీనగర్ నుంచి కొంచెం దగ్గర అవుతుంది రావడానికి. ఈ ఏరియాలో దాదాపుగా సెంట్ వాల్యూవే 16 నుంచి 18 లక్షల వరకు ఉందండి. ల్యాండ్ వర్తే మీకు అప్రాక్సిమేట్లీ మంచి ఇది ఉంటుంది. నియర్ ఒక 40 చేంజ్ వరకు ల్యాండ్ వర్తే ఉంటుందండి. అండ్ పైన కూడా దీనికి స్లాబ్ వేసి ఉన్నారు. అండ్ 2 ఫ్లోర్లుగా దీనికి కన్స్ట్రక్షన్ చేసినారు కాబట్టి ఎలివేషన్ ప్యాటర్న్ అదంతా కూడా పిల్లర్స్తోనే దీన్ని డిజైన్ చేసినారండి. లోపల కన్స్ట్రక్షన్ చేసిన హౌస్లో హాల్ కావచ్చు, మరియు కిచెన్ రూమ్ కావచ్చు, దాంతోపాటు పూజ గది కూడా ఉంది. అండ్ ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ కూడా దీనికి చేయడం జరిగింది. ఈ యొక్క హౌస్ ప్రైస్ కూడా చాలా ఈజియెస్ట్ బడ్జెట్లోనే ఉందండి. ఇది వచ్చేసి 67 lakhs చెప్పినారు. నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 63, 64 వరకు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. విత్ లోన్ కూడా మీరు తీసుకోవచ్చు. టౌన్ పరిధిలో మున్సిపల్ వాటర్ ఉండేలాగా మరియు టౌన్ లిమిట్స్లో ఉండే హౌసెస్ కావాలి అనుకునే వాళ్ళకు ఇదొక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. దానికి తోడు కింద ఒక సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకొని మరియు పైన కూడా ఏదైనా రెంట్స్ ఇవ్వడానికి అనుగుణంగా స్లాబ్ కూడా వేసి ఉన్నారు. మీరు ఏదైనా దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటే రెంట్స్ కూడా మంచిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 67 lakhs అనేది చాలా వర్తీ హోమ్ అండి. నంద్యాల చెక్ పోస్ట్ సరౌండింగ్లో ఎక్కడ కూడా నియరెస్ట్లో మొత్తం సెంట్ వాల్యూవే చాలా ఉంటుందండి. దాదాపు 20-25 lakhs అట్లా చెప్తా ఉంటారు. ఇక్కడ ఎక్కడ హౌస్ మీరు టచ్ చేసినా కూడా నియర్ టు 90 lakhs 1 crore దాకా ఉంటుంది. ఈ ఏరియాలో మీకు ఇంత తక్కువలో దొరకడం గుడ్ ఆపర్చునిటీ. దాదాపుగా మీరు ఇట్లా నంద్యాల రోడ్డు వెళ్ళినా కూడా ఈ యొక్క అంటే 67 lakhs బడ్జెట్లో హౌస్ ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే కన్నా నందికొట్కు రోడ్లో వెళ్తే దాదాపుగా సంజయ్ సాబ్ స్కూల్ దగ్గర వెళ్ళవలసి ఉంటుంది. నంద్యాల రోడ్లో వెళ్ళినా కూడా నియర్ పుల్లారెడ్డి కాలేజ్ దాకా వెళ్ళవలసి ఉంటుంది. ఇంత బడ్జెట్లో మీకు హౌస్ కావాలనుకుంటే మెజర్మెంట్ పరంగా కొంచెం విడ్త్ కొంచెం తక్కువ ఉండొచ్చు. లెంత్ 61 ఉంది, విడ్త్ వచ్చేసి 18 ఉందండి. అండ్ పక్కనే పార్క్ కూడా ఉంది. వేరే హౌసెస్ కూడా ఏమి వచ్చే అవకాశం లేదు కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బ్యూటిఫుల్గా వెంటిలేషన్ ఉంటుంది. సో 4 sides బ్యూటిఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. హౌస్ పరంగా చూస్తే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసినారు. పిల్లర్స్ ఆ స్టాండర్డ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ హౌస్ మీకు నచ్చినట్టయితే ఈ ఏరియాలో హౌస్ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంటే కన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. చూసి ఒకసారి కాల్ చేయగలని కోరుతున్నాను. ఇంకా ఏమైనా హౌస్ సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్నా లేకుంటే ప్రైస్ సంబంధించిన వివరాలు మాట్లాడాలన్నా కూడా డైరెక్ట్గా మీరు ఓనర్తో కూర్చొని మిగతా వివరాలని మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.